బీసీ మంత్రులు ఏంటి గత ప్రభుత్వంలో? ఈరోజు చీఫ్ సెక్రటరీ ఎవరండి? ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా చీఫ్ సెక్రటరీ ఎవరయ్యారో వాళ్ళు కొంచెం ఆలోచించమనండి. అది కాదు, ఒక్క నిమిషం అండి. ఇదే బొత్స గారు అధికారులు ఉన్నప్పుడు ఏం మాట్లాడారు మీడియా మిత్రులతో మీకు బాగా తెలుసు, నేను చెప్పాలా? మళ్ళీ డీజీ ఎవరండి, టీటీడీఈఓ ఎవరండి అని మర్చిపోయారా? అంటే మా ఎవరికి ఇబ్బందిలా, మేమందరం మంత్రులు కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. కేబినెట్ మీటింగ్ ముందర మేమందరం కూర్చుంటున్నాం, మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కలిసికట్టుగా అందరం కూర్చుంటున్నాం. వచ్చిన కానీ అందరం మేము కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి ఇష్యూస్ ఏంటి, గత 15 రోజులు ఏం జరిగింది, ఏం చేయాలి, ఎక్కడ ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం. నా డిపార్ట్మెంట్ పైన కూడా అడగండి మంత్రులు, ఓపెన్ గా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మేము కూడా అంతే ఓపెన్ గా. సో చాలా ఓపెన్ బుక్ గా మేము ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం, కరెక్ట్ చేసుకుంటున్నాం. దెన్ అండ్ దేర్ అంటే ముఖ్యమంత్రి గారు చెప్పే ముందరనే మేము కరెక్ట్ చేసుకోవాలి తాపత్రయంతో మేము అందరం పనిచేస్తున్నాం. సో వాట్ ఇస్ ఇష్యూ? ఎవరో ఒకటి ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే అది టార్గెట్ అని ఎట్ అవుతుంది. ఇట్స్ అ ఫీడ్బ్యాక్, వీఆర్ రెడీ టు కరెక్ట్. ఎవరో ఓపెన్ టు ఫీడ్బ్యాక్. మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదే, పైన హెలికాప్టర్లు వెళ్తే కింద రోడ్లలో మేము ఎవరిని ట్రాఫిక్ జామ్ చేయట్లేదు, బ్లాక్ చేయట్లేదే. ఈ రోజు కూడా నేను వస్తుంటే ఒక 2-3 జంక్షన్ లో ఆపితే నేను చెప్పా, మీరు ఆపొద్దు, ట్రాఫిక్ ఫ్రీగా పెట్టండి, ఎవరిని ఆపేదానికి లేదు, ఫ్రీగా తిరగాలి ప్రజలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తే ఒక 5 నిమిషాల ముందు ఆపుతున్నారు, ఎక్కడ ఆపట్లేదు ట్రాఫిక్, పరదాలు ఎక్కడ కట్టట్లేదు. అరే ప్రధానమంత్రి గారే రోడ్ షో చేస్తున్నారు, గత ముఖ్యమంత్రి ఎప్పుడు రోడ్ షో చేశాడా? ఎప్పుడు పరదాలు కట్టుకుని తిరిగాడు? 144 సెక్షన్. గత ముఖ్యమంత్రి ఇల్లు చుట్టూ 5 సంవత్సరాలు 144 సెక్షన్ పెట్టుకుని భయపడుతూ బతికాడండి ఆయన. 30 అడుగుల ఫెన్స్ కట్టుకున్నాడు చుట్టూ, ఎవడో చంపేస్తాడని. ఆఫ్ఘనిస్తాన్ వేళ ఇంకా దారుణం కట్టుకున్నాడు ఆయన. ఆఫ్ఘన్ లో కూడా 30 అడుగుల ఫెన్స్ ఎవరు కట్టుకోవడం కూడా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు కట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి గారు, ఆయన సెక్యూరిటీ జగన్ గారి సెక్యూరిటీతో పోలిస్తే కేవలం 30%. అవునా? చంద్రబాబు నాయుడు గారికి వన్ ఆఫ్ ద హైయెస్ట్ థ్రెట్ ఉంది, భారతదేశంలో హైయెస్ట్ థ్రెట్ ఉంది, 30% సెక్యూరిటీతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు డ్రోన్స్ కూడా పెట్టారు, ఇంకా తగ్గించండి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి మా గురించి చెప్పండి.